అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. తిరిగి మనము ధ్యానంలో ముందుకు వెళ్దాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మనము మన జీవితంలో పొందుకోవాల్సిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదము, అతి ముఖ్యమైన ఆశీర్వాదము ఆత్మరక్షణ అనేది మనము ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. మన ఆత్మ రక్షించబడాలి. అప్పుడే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేవుని యొద్దకు చేరుకుంటుంది. ఆ దేవుని యొద్దకు చేరాలంటే ఆ దేవునితో మన సంబంధము పునరుద్ధరించబడాలి. దేవునితో తిరిగి మనము ఐక్యతను పొందుకున్నప్పుడే మన ఆత్మ ఎవరి నుంచి వచ్చిందో ఆయన యొద్దకు వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. కాబట్టి మనము ప్రతి ఆశీర్వాదానికంటే ముందు నా ఆత్మ రక్షించబడిందా, నేను రక్షణ పొందుకున్నానా, రక్షణ పొందిన అనుభవము నేను కలిగి ఉన్నానా అని మనము ఎప్పుడు ధ్యానించాలి. ఆ రక్షణను మనము అనుభవపూర్వకంగా పొందుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, మనకు దేని నుంచి రక్షణ అవసరం, దేని నుంచి మనము రక్షణ పొందుకోవాలి? మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుదాం. ఆమె ఒక కుమారుని కరును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును అనెను. కాబట్టి మన దేవుని పేరే ఏంటంటే రక్షకుడు. యేసయ్యా అని మనం పిలిచినప్పుడు, నన్ను రక్షించయ్యా, లేదా నన్ను రక్షించిన వాడా, నన్ను రక్షణలో నిలబెట్టుకున్నవాడా అంటూ మనము యేసు అని పిలిచిన ప్రతిసారి ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని బట్టి. కాబట్టి మన దేవుని పేరే రక్షణ అయినప్పుడు ఆ రక్షణ పొందకుండా, ఆ రక్షణ అనుభవాన్ని లేకుండా ఆ యేసుతో మనకి ఎట్లా అనుబంధం ఏర్పడుతుంది? మరి దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన పాపము నుంచి రక్షించే రక్షకుడు అని పేరు పొందుకున్నాడట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు మనను దేని నుంచి మొట్టమొదట రక్షిస్తాడు అంటే, ఆయన పాపం నుంచి మనను రక్షిస్తాడు. ఎందుకంటే ఆ పాపము దేవునికి విరోధమైనది, దేవునికి మనకు అడ్డముగా నిలిచేది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మరి మొదటి వచనం దేవుని వాక్యం చెప్తుంది, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. కాబట్టి దేవునికి మనకు అడ్డుబండగా నిలిచినటువంటి ఈ పాపము, దోషము, సకల మానవాళి యొక్క పాపమును ఆయన భరించుటకు రక్షకుడుగా వచ్చాడు. లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ప్రతి మానవుని యొక్క పాప భారము ఆయన శిలువ మీద మోసుకొని, ఆ పాపం వల్ల వచ్చే శాపమును శిలువ మీద భరించడం ద్వారా మనకు విమోచన దయచేశాడు. హల్లెలూయా. అట్టి పాపము నుంచి విడుదలివ్వుటకు వచ్చినటువంటి ఆ దేవుని యొక్క రక్షణను ఈ దినం నువ్వు అనుభవించి ఉన్నావా? నీ పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయత మన హృదయంలో రావాలి. అదే మన పాపముల నుంచి విడుదల పొందుకున్నామనడానికి గుర్తు. నా ప్రతి పాపము యేసు రక్తము ద్వారా కడిగివేయబడనుంది. ఎందుకంటే మొదటి యోహాను 1వ అధ్యాయము మరి 8, 9 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది,
మనం పాపం లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను మనం ఒప్పుకొనే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే, దేవుని సన్నిధిలో అయ్యా నా పాపములు కడిగివేయ అయ్యా అంటూ ఆ రక్షణ కొరకు నువ్వు తప్పించినప్పుడే ఆయన నమ్మదగిన నీతిమంతుడుగా మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మరి 7వ వచనము చివర్లో వాక్యం చెప్తుంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ఎప్పుడు కూడా మన ఆత్మను రక్షించడానికి పరితపిస్తూ ఉంటుంది. ఆ యేసు రక్తము ఎప్పుడు నా బిడ్డను పరిశుద్ధపరుస్తామా, మరి ఎప్పుడు ఆ రక్షణ అనుభవంలోనికి నా బిడ్డ వస్తాడంటూ ఆ యేసు రక్తం మనల్ని కడగడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే పాపము నుంచి రక్షించడానికి యేసే తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆయన రక్తముతో మనం ఎప్పుడైతే కడగు వేయబడతామో మనలో ఉన్నటువంటి ఒక గొప్ప భారం, పాప భారం, అప్పటి వరకు మనం మోస్తున్నటువంటి పాపం అనే భారము ఒక్కసారి మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన శరీరము ఎంతో తేలికవుతుంది. మన హృదయంలో ఒక గొప్ప నెమ్మది, ప్రశాంతత ప్రవేశిస్తుంది. దాన్ని ఏమంటారంటే రక్షణానందము అంటారు. ఆ రక్షణ ఆనందము ఒక వ్యక్తిలో దేవుడు తప్ప ఎవరు పుట్టించలేరు. రక్షణానందము కలిగిన వ్యక్తి అన్ని పరిస్థితుల్లో దేవుళ్ళు ఆనందిస్తాడు. తన దుఃఖంలో దేవుళ్ళు ఆనందిస్తాడు, తన సంతోషంలో ప్రభువులు ఆనందిస్తాడు. రక్షణానందము లేనివాడు లోకంలో ఆనందించడానికి సంతోషాన్ని వెతుకుతాడు. లోకంలో ఉన్నటువంటి సంతోషం కోసం పరితపిస్తాడు. లోకంలో మరి వారి స్నేహితుల ద్వారా, వారి కుటుంబ సభ్యుల ద్వారా, ఇంకా ఎవరి ద్వారా మరి నాకు సంతోషం దొరుకుతుందా, లేదా నా యొక్క వ్యసనాల ద్వారా, బలహీనతల ద్వారా సంతోషం పొందుకుంటామా అని మనిషి వెతుకుతూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే నిజమైన ఆత్మరక్షణ అనగా పాప క్షమాపణ పొందుకుంటాడో హృదయంలో రక్షణానందము కలుగుతుందంట. హల్లెలూయా. అందుకే దావీదు చెప్తాడు 51వ కీర్తనలో, 51వ కీర్తన మరి 12వ వచనం ఆయన అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. కాబట్టి తను ఎప్పుడైతే పాపం చేశాడో రక్షణానందాన్ని కోల్పోయాడు దావీదు. ఇప్పుడు నా నా రక్షణను కోల్పోయాను. నా హృదయంలో ఇంతకుముందు గొప్ప సంతోషం ఉండేది, గొప్ప సమాధానం ఉండేది. ఇప్పుడు నా హృదయము, నా మనస్సాక్షి గుచ్చుకుంటుంది. పాపం చేశాను, తప్పు చేశాను, దేవునికి విరోధమైన పని చేశాను అని నా మనస్సు గుచ్చుకోవడం వల్ల మనోవేదన, మన పాపము మనను గుచ్చుకుంటున్నప్పుడు మనకు మనోవేదన కలుగుతుంది. అది ఎముకలను నశింపజేస్తుందంట మనోవేదన. కాబట్టి దావీదు వెంటనే ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని, అయ్యా తిరిగి నాకు రక్షణానందాన్ని కలగజేయి. ఆ రక్షణ పొందుకున్న వ్యక్తిలో ఉన్నటువంటి ఆ నిజమైన సంతోషం, సమాధానం నా హృదయంలో కావాలయ్యా. అందుకే యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏంటా భారం? ఏం భారం మోసుకుంటున్నావు? రోజు 10 కిలోల బ్యాగ్ ఏమైనా భుజం మీద వేసుకున్నామా? కాదు, పాప భారం. ఈ పాప భారం మనలో నుంచి తొలగిపోయేంత వరకు మనలో నిజమైన ఆనందం రాదు. రక్షణానందం లేదా మన ఆత్మలో ఆనందం. హల్లెలూయా. అందుకే దేవుని రాజ్యం అంట ఆత్మలో ఆనందం అంట, పరిశుద్ధాత్మ యందు ఆనందం.
హల్లెలూయా! ఆనందము నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ రక్షణను పొందుకుంటావో, రక్షణ అనుభవాన్ని పొందుకుంటావో, పాపముల యొక్క క్షమాపణ నువ్వు అనుభవిస్తావో, అక్కడ నీకు ఆ రక్షణానందం కలుగుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనం మనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా! కాబట్టి పాప క్షమాపణ నిశ్చయం. ఎవరికి? ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారో, దేవా నీ యొక్క రక్షణ నాకు అనుగ్రహించయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెడతారో, అటువంటి వారికి అప్పటి వరకు అంధకార సంబంధమైన అధికారం పనిచేస్తుంది. పాపం చేసేవాడు పాపానికి దాసుడంట. కాబట్టి ఒక సాతాను యొక్క అధికారంకి లేదా పాపానికి వాడు లోబడిపోయి దాని నుంచి విడుదల లేక తను జీవితంలో నిజమైన రక్షణ ఆనందం కలగలేక ఒక బానిస బ్రతుకులో మానవుడు కొనసాగుతుంటాడు. కానీ ఎప్పుడైతే మనము రక్షణను కోరుకుంటామో, ఆ రక్షణ మనల్ని ఏం చేస్తుందంటే పాప క్షమాపణ కలగజేస్తుంది. అది కలగజేయడానికి అంధకార సంబంధమైన అధికారము నుండి మనకు విడుదలిస్తుంది. హల్లెలూయా! అప్పటి వరకు అపవాది, ఇదిగో నువ్వు పాపి కాబట్టి నీ పైన నా అధికారం ఉంది, నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నువ్వు నా దాసుడి, నా బానిసవి అంటూ నిన్ను తన స్వాధీనంలో అపవాది పెట్టుకుంటాడు, సాతానుడు పెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మనము పశ్చాత్తాపడతామో, ఆ రక్షణ మనలో కలగగానే వాడి అధికారము అక్కడి నుంచి తెగిపోద్ది. వాడి యొక్క బలము నశించిపోద్ది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడు? పాప క్షమాపణ కలుగజేసి మనకు రక్షణానందాన్ని పుట్టిస్తాడు. హల్లెలూయా! ఈ దినం ఆ రక్షణానందం నీ హృదయంలో ఉందా? నీ హృదయము ఎప్పుడు దేవునిలో ఆనందించాలనే తపన, దేవునిలోనే సంతోషించే లేదా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ నీ హృదయాన్ని ఆనందింపజేస్తుంది. ఆ ఆనందము మనలో లేదు. ఏదో వేదన మన హృదయంలో ఎప్పుడుంది అనంటే, ఇంకా మనము సంపూర్ణ రక్షణ కొరకు ప్రభువుని పాదాలకు చేరుకోలేం. దావీదు వలె మనం ఏం చేయాలి? రాజైన దావీదే రక్షణ కొరకు కన్నీరు గార్చాడంట. హల్లెలూయా! కాబట్టి చెరసాల నాయకుడు రక్షణ పొందుకోవాలని ఆశపడ్డాడు. మనం కూడా రక్షణ కొరకు పరితపించాల, రక్షణ కొరకు ఆశపడాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుదాం. 14, 15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసముల్లో పాలివాడాయను. హల్లెలూయా! కాబట్టి మనకు దేవుడు పాపము నుంచి విడుదల చేస్తూ మరణము నుంచి మనకు విడుదలిచ్చాడు. హల్లెలూయా! మరణం నుంచి విడుదల. వాక్యం చెప్తుంది, ఆయన బిడ్డలైన మనము రక్త మాంసమును కలిగిన వారము కనుక మన మీద రాజ్యమేలుతున్నటువంటి ఈ మరణం యొక్క బలము గలవాడిని. హల్లెలూయా! మరణం యొక్క బలము ఎవరి చేతిలో ఉన్నిందంటే సాతాను చేతిలో ఒక కాలంలో ఉన్నింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేత పాపము చేయించి వాడు మరణానికి అర్హుడు, అనగా శాశ్వతమైన మరణం. ఇక్కడ భూమి మీద పొందుకునేటువంటి మరణం గురించి కాదు, కానీ మనం పొందుకోబోయే, అనగా మనం కాదు, ఎవరైతే రక్షణ పొందకుండా ఉంటారో
అట్టి రక్షణ అనుభవం లేకుండా ఉంటుందో, అది క్రైస్తవుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, అందరూ కూడా శాశ్వతమైన మరణాన్ని పొందుకుంటారు. ఆ మరణం నుంచి ఆ రక్షించడానికి, ఆ మరణం యొక్క బలము కలిగిన వారిని నశింపజేయుటకు, అంటే ఎవరంటే అతను అపవాది. మరణం యొక్క బలం గలవాడు ఎవడు? అపవాది లేదా సాతానుడు. మరి ఈ సాతానుని ఎలా ఓడించాడు యేసు ప్రభు? మరణం ద్వారా ఓడించాడు. హల్లెలూయా. సాతానుని ఓడించగలగడం ఒక దేవునికే సాధ్యం. ఎందుకంటే వాడిని సాతానుని ఓడించాలంటే మరణం ద్వారా ఓడించాలి. మరి మనము మరణం ద్వారా వాడిని ఓడించగలమా? మనము మరణం ద్వారా ఓడించలేము. ఎందుకంటే మనము ఈ లోకంలో మరణించామంటే మనము తిరిగి జీవించడం కష్టం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? పాపం వలన వచ్చి జీతమైన ఆ మరణాన్ని ఆయన స్వీకరించాడు. హల్లెలూయా. దానికోసం మరణించాలి. పాపము యొక్క జీతమైనటువంటి మరణాన్ని ఈ లోకంలో అనుభవించాలి మానవుడు. శాశ్వతమైన మరణంలోంచి తప్పించబడేందుకు యేసుప్రభు ఏం చేశాడు? సకల మానవులైన యొక్క పాపము నిమిత్తము శిలువలో మరణించాడంట. మరణించి ఆయన మరణాన్ని జీవించాడు. ఎందుకంటే ఆయన యుగయుగములు జీవించే దేవుడు. మరణం ఆయన్ని బంధించి ఉంచలేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరణాన్ని జయించే శక్తి కలిగిన దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని, ఎందుకంటే పాపం చేయి ప్రతి వాడిని మరణానికి తీసుకొని వెళ్తున్నాడు సాతానుడు. కాబట్టి ఈ పాపం అంతా కూడా ఆయన శిలువ మీద భరిస్తూ వీళ్ళందరి నిమిత్తం నేను మరణిస్తాను అని చెప్పి యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఏం చేశాడు? శిలువలో మరణాన్ని స్వీకరించి, సాతానుడు అనుకున్నాడు మరి ఈ పాపం ఇతను కూడా చంపివేసిందని చెప్పి. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? 3వ దినమున తిరిగి లేచాడంట. సాతానుడు మరణం ద్వారా ఓడించి ఆయన పాతాళంలో ఉన్నటువంటి ఆత్మను కూడా సువార్త ప్రకటించి వారిని కూడా రక్షించుకున్నాడు. రక్షించుకోవడమే కాదు, నిన్ను నన్ను రక్షించడానికి మరణాన్ని జయించినటువంటి, మరణంను గెలిచిన జయక్రీస్తుగా లేచి ఆయన తన యొక్క గొప్ప విజయాన్ని ఈ లోకానికి ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఏమవుతారంట? మరణం నుంచి జీవంలోనికి దాటుతారు. హల్లెలూయా. మరణం నుంచి జీవంలోనికి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నా. చాలా నిశ్చయంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి ఆ రక్షణను అనుభవిస్తారో, పాప క్షమాపణ పొందుకుంటారో, మరి వారు ఏమవుతారంట? మరణం నుంచి జీవంలోనికి దాటుతారు. అని ఎవరి మూలంగా? యేసు ప్రభు ద్వారా. మన యొక్క క్రియల ద్వారా మనం మరణం నుంచి జీవంలోకి దాటడం లేదు. యేసు ప్రభు ఇచ్చే ఆ మహాకృపను మనము ఆయన యందు విశ్వసించడం ద్వారా అనుభవిస్తున్నాం. ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా ఆ రక్షణను అనుభవించి, ఆ రక్షణ మనల్ని ఏం చేస్తుంది? శాశ్వతమైన మరణం నుంచి మనకు రక్షణ ఇస్తుంది. రెండవ మరణమైనటువంటి నరకం నుంచి మనల్ని తప్పిస్తుంది. అది మనను ఆ యొక్క రక్షణ ఏం చేస్తుందట? మరణం నుంచి జీవములోనికి దాటింపజేస్తుంది. హల్లెలూయా. నిత్య రాజ్యమునకు వారసులుగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి రక్షణ అనుభవం ఈ దినము నీకు నాకు చాలా అవసరం. హల్లెలూయా. అట్టి రక్షణ అనుభవం లేని వారందరూ కూడా ఏమవుతారంట? రెండవ మరణంలో చేరుకుంటారు. ఈ మరణము అందరికీ, మనుషులందరూ కలిగేది. కానీ రెండవ శాశ్వతమైన మరణము ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచరో, ఎవరైతే రక్షణ అనుభవించరో, రక్షణానందం హృదయంలో ఉండదో, వాళ్ళు రెండవ మరణాన్ని పొందుకుంటారు. అందుకే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం
20వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడివేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఇక్కడ జీవ గ్రంథంలో వ్రాయబడ్డం, మరణం నుంచి జీవంలోనికి దాటడం లేదా రక్షణ పొందుకోవడం ఎంత సులువైన ఆ సంగతి. ఇదేమైనా కష్టమైన పనే రక్షణ పొందుకోవడం? ఇది చాలా కష్టమైన పనే కాబట్టి నేను రక్షణ పొందుకోవడం లేదు, ఈ ఇంత కఠినమైన పని నేను చేయలేను అనేటువంటి ఆ పరిస్థితి ఇది. రక్షణ పొందుకోవడానికి చేయాల్సిన పనంతా యేసు ప్రభు సెలవు మీద చేసేసాడు. నువ్వు రక్షణ పొందుకోవడానికి నా యందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు మరణం నుంచి జీవంలోనికి దాటుతావు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది, మరణ గ్రంథంలో నీ పేరు కొట్టేస్తావు. జీవ గ్రంథంలో నేను రాస్తాను, ఈ బిడ్డ నా యందు విశ్వాసం ఉంచింది, ఈ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు అనుభవం పొందుకున్నాడు, ఇదిగో రక్షణ ఆనందాన్ని తన హృదయంలో పుట్టించి జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాను అని నిత్యము జీవించే ఆ జీవ గ్రంథంలో ఎవరైతే వారి పేర్లు రాయబడతాయో వారు అగ్నిగుండంలోకి పోరంట, నిత్యరాజ్యంలోనికి చేరుకుంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనం. దేవుని వాక్యం చెప్తే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. దేవుని నివాసం, పరలోక రాజ్యం, నూతన యెరూషలేము, ఈ స్థలము ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారి కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఇది. వారు మనసు రక్షణ అనుభవం ద్వారా మట్టుకే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాం. అక్కడ దేవుని నివాసం, యేసయ్య చెప్తాడు, మీ కొరకు అనేక నివాసాలు నేను ఏర్పాటు చేస్తున్నాను. అనేక మంది పరలోక రాజ్యంలో వారి నివాసాలు చేరుకోలేక ఆ నివాసాలు ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రక్షణ పొందుకోవడం లే. కాబట్టి వాళ్ళ కోసం సిద్ధపరిచినటువంటి నివాసము ఖాళీ నివాసంగా మరి ఒకరికి ఆ నివాసం చేరబడుతుంది, అందజేయబడుతుంది. కాబట్టి ఈ దినమున మనము ప్రశ్నించుకోవాలి, నా హృదయంలో రక్షణ ఆనందం ఉందా? నేను పాప క్షమాపణ పొందుకున్నానటువంటి కన్ఫర్మేషన్ నేను పొందుకున్నానా? నాకు నిశ్చయత కలిగిందా? కొన్ని చర్చిల్లో కన్ఫర్మేషన్ అనేసి ఇస్తుంటారు. కన్ఫర్మేషన్ అనేది ఒక పేపర్లో రాసిచ్చే లెటర్ కాదు, నీ హృదయంలో కలిగే నిశ్చయత. నీ హృదయంలో కన్ఫర్మేషన్ అనేది రావాల. నేను పాప క్షమాపణ పొందుకున్నాను అని నీ హృదయము నీ గురించి నీతో సాక్ష్యం చెప్పాలి. నీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, ఇక ఆ పాప భారం నీలో లేదు. రక్షణానందము నీ హృదయాన్ని నింపివేసింది. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ ఆనందం మన హృదయంలో కలిగినప్పుడు మన నిమిత్తము అపవాదిని ఓడించిన యేసయ్య, మనకు విరోధంగా ఇంతకాలం మనల్ని బానిసగా పెట్టినటువంటి అపవాది క్రియలన్నిటి మనం జయించి, అనగా పాపమును జయించి, మనం అప్పటి వరకు ఏ పాపమైతే బానిస చేసుకునిందో, ఏ పాపములకు మనం బందీ అయి ఉన్నామో వాటన్నిటిని దేవుడిచ్చేటటువంటి కృప ద్వారా, దేవుడిచ్చేటటువంటి శక్తి ద్వారా ఆ పాపమును యేసు రక్తము ద్వారా జయించి మనం ఏమవుతాము? మరణం నుంచి జీవంలోనికి దాటుతాం. హల్లెలూయా. కాబట్టి అట్టి నిశ్చయిత కలిగిన వాడు ఈ లోకపరమైన మరణం వచ్చినా కూడా చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా నేను నిత్యం ఉండబోతున్నటువంటి ఆ దేవుని సన్నిధికి చేరుకోబోతున్నాను. కాబట్టి నాకు ఒక నిశ్చయిత ఉంది. ఇప్పుడు రక్షణ ఆనందం నా హృదయంలో నిండి ఉంది. అది మనుషులు ఇచ్చే ఆనందం కాదు, దేవుడిచ్చినటువంటి ఆనందం. హల్లెలూయా. అట్టి ఆనందం నేను కలిగి ఉన్నప్పుడు నేను ఈ లోకంలో జీవించిన జీవితం ముగియే కానీ నేను ఈ మరణం నుంచి జీవంలోనికి దాటిపోతాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్టి నిశ్చయత నీ హృదయంలో ఈ ఉదయకాలంలో ఉందా లేదని పరీక్షించుకోండి.
పరిశీలించుకోండి. మరి అట్టి రక్షణ నేను ఇంకా పొందలేదు అనంటే ఈ దినమే అనుకూల సమయం. ఈరోజే రక్షణ దినం. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడే మనం ఏం చేయాలి? దావీదులాగా శుద్ధ హృదయం నాకు కలగజేయనైనా, రక్షణానందం మరలా పుట్టించి తండ్రి, అయ్యా తండ్రి, నీ రక్షణ లేని వారి వలె నైనా దేవునికి నాకు ఒక అడ్డుబండ వలె నేను పాపమును నేను పెట్టుకోకూడదయ్యా. నన్ను పరీక్షించి పరిశోధించి నా ప్రతి పాపమును కడిగివేయి. రక్షణానందం నాలో పుట్టించు. నిత్య రాజ్యానికి నేను వారసునిగా చేరుకోవాలి అంటూ మనము ఈ రోజే సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు. మేము రక్షణ పొందుటకే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి రక్షణ అనుభవం ఆయన ప్రతి మనుష్యును ఆయన అనుభవించాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన అట్టి రక్షణ అనుభవం ద్వారానే మేము ఈ లోకంలో పాప క్షమాపణ పొందుకున్నామనేటువంటి ఒక నిశ్చయత మా హృదయంలో రక్షణానందం కలిగి అయినా ఈ లోకంలో మేము సంతోషించు వారిగా మాత్రమే కాదు, అయినా తండ్రి, మరణం నుంచి, శాశ్వతమైన మరణం నుంచి జీవంలోనికి మేము దాటి నైనా నిత్యము నీ రాజ్యంలో నీ సన్నిధిలో మేము ఆనందించే వారమై ఉన్నాం. అట్టి అనుభవం అయినా తండ్రి మా హృదయాల్లో కలిగే రక్షణ ఆనందం ద్వారా మట్టుకే ఆరంభమవుతుంది. అట్టి రక్షణానందం ఇంకానైనా నీ బిడ్డలు అనుభవించకపోతే ఈ ఉదయ కాలంలోనే పశ్చాత్తాపపడే హృదయాన్ని దయచేయండి. ప్రభువు దగ్గర పశ్చాత్తాపపడి అయినా తండ్రి, ప్రభు యొద్ద వారి పాపములు ఒప్పుకొని దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది అని చెప్పినట్టు మనస్సు మారి రూపాంతరం పొందడం ద్వారా ఆ రక్షణానందం అయినా మా హృదయాల్లో నూతనంగా పుట్టించమని అయ్యా తండ్రి, ఒక నిశ్చయత అయినా పాప క్షమాపణ పొందుకున్నామనేటువంటి ఒక నిశ్చయత, పాప భారము తొలగిపోయిన అనుభవం అయినా తండ్రి, నీ బిడ్డల మీద మాకందరికి అనుగ్రహించమని మీ చేతికి నైనా మా జీవితాలను అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.